రాష్ట్రంలో పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు బుడ్డా సత్యనారాయణ కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. రేవంత్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని సత్యనారాయణ కొనియాడారు. ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ మధు యాష్కి గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని బుడ్డా సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేటికి 141 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్లో ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున జెండావిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మిత్రులారా, మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి 6 గ్యారెంటీలను తీసుకొచ్చి ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రతి ఒక్క విషయంలో ఏదైతే అభివృద్ధి విషయంలో కానీ ప్రతి సంక్షేమ విషయంలో కానీ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ మరి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ యొక్క నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మధు యాష్కి గౌడ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి 11 డివిజన్లలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. గత ప్రభుత్వంలో చూసినట్టయితే ఎక్కడ సమస్యలు ఎక్కడే ఉండేది. మరి ఏనాడు కూడా అంటిపుట్టినట్టున్నటువంటి గత ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపి మరి రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆల్ ఇండియా